మనందరం కూడా ఈరోజు జవాన్లకి సపోర్టివ్గా నిల్చోవలసిన బాధ్యత ఉంది. ఆ 26 మంది ఎవరైతే యాత్రికులు చనిపోయారో వాళ్ళకి ఘన నివాళులు అర్పిస్తూ, అదేవిధంగా ఈరోజు ఎవరైతే మనకు సైనికుడు మురళీ నాయక్ చనిపోయారో ఆ మురళీ నాయక్ నిజంగా ఆ ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తానండి. నిన్న మా మంత్రి గారికి ఫోన్ చేశాను. ఏంటమ్మా ఎంతమంది పిల్లలంట కుటుంబానికి అంటే, ఒకే ఒక్కడు 23 సంవత్సరాలు, ఇంకా ఆడపిల్లలు కూడా లేరు. ఒకే ఒక్కడిని తీసుకెళ్లి సైన్యంలో చేర్చిందా ఆవిడ అని అడిగాను. వాడు నేను చేరిస్తే సైన్యంలోనే చేరతాను, నేను సైన్యంలోనే చనిపోతాను ఫస్ట్ నుంచి మాట్లాడేవాడటమ్మా అని ఆ మంత్రి కూడా, నాకు సవితమ్మ మంత్రి కూడా చెప్పడం జరిగింది. అంటే ఎంతమంది దేశభక్తులు ఉన్నారో ఈరోజు మనందరం కూడా చూడొచ్చు. మనందరం ఈరోజు ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని మన ఇంట్లో ప్రశాంతంగా భోజనం చేయడానికి కొన్ని వేల మంది, కొన్ని లక్షలాది మంది సైనికులు మన బోర్డర్లో మన గురించి కాపలా కాస్తున్న వాళ్ళందరికీ కూడా మానసిక స్థైర్యం ఇవ్వాలంటే మనందరం కూడా సపోర్ట్గా నిలబడాల్సిన అవసరం ఉంది. దానికి మీరందరూ ముందుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడే ఒక మంచి వార్త కూడా విన్నాం. ఇప్పుడే ఈ కాల్పులు కూడా విరమణ జరిగినట్టుగా అనిపించింది. సో అది కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Download ShareChat.